లక్ష్యంగా ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని విజయవాడ సిపి రాజశేఖర్ బాబు అన్నారు. 2025 కంటే 2026లో రోడ్డు ప్రమాదాలు గణనీయంగా తగ్గే దిశగా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఆటో ప్రయాణికుల కోసం క్యూఆర్ కోడ్ను ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలిపారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో పాల్గొన్న సిపి రాజశేఖర్ బాబు 2024లో 454 మంది, 2025లో 374 మంది రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందారన్నారు. రెండు 2025 కంటే కూడా 26 చాలా ఘనంగా ఉండాలి. రోడ్ యాక్సిడెంట్స్ తగ్గాలి, రోడ్ యాక్సిడెంట్ డెత్స్ తగ్గాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు క్యూఆర్ కోడ్ వ్యవస్థ, ఆటోలో క్యూఆర్ కోడ్ వ్యవస్థ అనేది ఈరోజు ప్రవేశపెట్టడం జరిగింది. ఆల్రెడీ గత 6-7 డేస్ నుంచి డిసిపి ట్రాఫిక్ వాళ్ళ టీం అంతా కూడా వాళ్ళు దాని మీద చాలా వర్క్ చేశారు. దాదాపు 6,000 ఆటోలు ఇప్పటికే రిజిస్టర్ చేసేసి 6,000 ఆటోలకి క్యూఆర్ కోడ్ ఈరోజు ఇస్తున్నాము. సో ప్రతి ఆటోలో కూడా ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఎవరైతే ఆటోలో ప్రయాణించే ప్రయాణికుడు ఎంత సేఫ్ ఉన్నాడు అనేది ఎక్సలెంట్గా అతని బిహేవియర్ కావచ్చు, అతని ర్యాష్ డ్రైవింగ్ కావచ్చు, బిహేవియర్ కావచ్చు, లేదంటే అతని ఎలాగా డ్రైవింగ్ స్కిల్స్ కావచ్చు, ఎలాగ ఉన్నాయని చెప్పడానికి ఒక క్యూఆర్ కోడ్ మీరు స్కాన్ చేసుకుంటే ఒక వెబ్సైట్కి వెళ్తారు. వెబ్సైట్లో రైడ్ని మీరు సేఫా కాదా అనేసి చెప్పొచ్చు. సో అది మనము పెట్టడం జరిగింది. సో దాన్ని కూడా గట్టిగా ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. తద్వారా క్రైమ్స్లో ఒకవేళ ఆటోస్లో క్రిమినల్స్ ట్రావెల్ చేసే సందర్భంలో ఆటోను గుర్తించడానికి ఈ చర్యలు తీసుకుంటున్నాము. ఎందుకంటే విజయవాడని ఒక సేఫ్ సిటీగా చేయాలన్నదే మా ఆకాంక్ష. ఎందుకంటే మనందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఇన్స్పైరింగ్ టైమ్స్లో ఉన్నాము. సో మనము ఏదైనా కూడా బాగా చేసుకోవడానికి దిస్ ఈజ్ ద హై టైం. అదేవిధంగా సేఫ్ సిటీ ప్రాజెక్ట్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఒక 150 crores ప్రపోజల్స్ పంపిస్తున్నాము. దాని మీద కూడా వర్కౌట్ చేస్తున్నాము. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel